ఈరోజైతే సీతాఫలం తోటలోకి అయితే వచ్చాము. ఇక్కడ 6 ఎకరాల్లో సీతాఫలం చెట్లు అయితే పెట్టుకున్నారు. సీతాఫలం విత్ నేరేడు పళ్ళు, జమ్మ నేరేడు అంటారు మా సైడ్ అయితే. ఆల్మోస్ట్ ఒక్కొక్క చెట్టుకి 30 to 40 కాయలు రావచ్చు. అంటే మొత్తం 2000 చెట్లు ఉన్నాయి. 2000 చెట్లు అంటే దగ్గర ఒక 20 టన్నులు. ఒక్కొక్క కాయ 300 grams, అంటే అబోవ్ 300-350 వరకు వెయిట్ రావచ్చు ఒక్కొక్క కాయ. అంటే ఫస్ట్ క్వాలిటీ అంటారు దాని అయితే. ఇక్కడ చూడండి మీరు, కనిపిస్తుంది కదా, ఈ కాయ అయితే ఆల్మోస్ట్ 350 grams. ఒక్క కాయ 350 grams వస్తుంది. చూడండి, ఇవైతే ఇంకా చిన్నవి కనిపిస్తున్నాయి కదా. ఇవి ఇంకా ఒక 10 days పోతే పెద్దవైపోతాయి. ఆల్మోస్ట్ ఒక 200 grams అట్లా రావచ్చు. ప్రతి కాయ ఒక 200 grams వస్తే ఎక్కువ దిగుబడి, ఎక్కువ వెయిట్ కూడా రావచ్చు. ఇప్పుడు వీళ్ళు అప్రాక్సిమేట్ మొత్తం 6 acresకి చేరి ఒక 20 టన్నులు రావచ్చు అని వాళ్ళ అంచనా వేస్తున్నారు. తోట అయితే చూపిస్తుంది చూడండి మీరు. ఇలా కాయలు చూడండి ఎట్లున్నాయి. ప్రతి చెట్టు కొమ్మకు కాయలు వచ్చింది. చెట్టు కింద ఒక ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా పేపరు. ఈ పేపర్ వచ్చేసి ఎందుకు కడతారంటే కింద ఇంకా ఏదైనా పులుగు వెళ్తే మళ్ళీ కాయ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అందుకనేసి దీంట్లో ఒకవేళ దీన్ని వాష్ చేసుకొని పైకి పోదు. ఎందుకంటే దీంట్లో ఒకవేళ వెళ్ళినా కూడా ఇది గమ్ము ఉంటుంది. దీనికి వచ్చేసి పులుగులు కన్నా దీనికి అతుక్కునేస్తాయి. ఇక్కడ చూడండి, అంటే ఇది వచ్చేసి నిన్నే కట్టినారు. త్రూ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పడింది కదా, కనిపిస్తుంది అనమాట. దీంట్లో పులుగులు ఉన్నాయి. ఒక్క కాయకు వస్తే ఆల్మోస్ట్ అన్ని కాయలకు వచ్చేస్తాయి. మళ్ళీ చెట్టే పాడైపోతుంది, కాయలన్నీ వేస్ట్ అయిపోతుంది. ఇట్లా అందుకని లైన్గా ప్రతి చెట్టుకి ఇట్లా కట్టేస్తారు. అలా కట్టడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే అదే ఆ పులుగుని మనం అవాయిడ్ చేయొచ్చు చెట్టుకి ఎక్కకుండా. ఇప్పుడు ఒక ఇక్కడైతే చెట్లకు ఎరువులకి సెటప్ చేసుకున్నారు. ఈరోజైతే కాయలు అంత ఎక్కువ సైజు లేదనేసి ఈ ఎరువు అయితే వాడుతున్నారు, కాల్షియం నైట్రేట్ అనేసి. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక ట్యాంక్ పెట్టుకున్నారు. దీంట్లో అయితే ఎరువు వేసేస్తారు, మళ్ళీ వాటర్ నింపేసి ఇక్కడ ఒక మోటార్ ఉంది. ఆటోమేటిక్గా మోటార్ ఆన్ చేసిన వెంటనే దీంట్లో ఉన్న ఎరువంతా డ్రిప్ త్రూ మనకి ప్రతి చెట్టుకి వెళ్ళిపోతుంది. అట్లా వాళ్ళు ఒక 4-5 సెటప్లు అట్లే సపరేట్గా పెట్టుకున్నారు. దానికి సపరేట్గా ఒక 1 acreకి ఎన్ని కేజీలు కావాలి దాని ప్రకారంగా వాళ్ళు వదిలేస్తారు.